బ్రేకింగ్ న్యూస్ ఇవాళ సాయంత్రం కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. బంజారా హిల్స్ లోని తన నివాసం పక్కనే ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవ పూజ చేయనున్నారు. పూజ తర్వాత కవిత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ కు నోటీసులపై జూన్ 4న ధర్నా చౌక్ దగ్గర చేపట్టబోయే ధర్నాపై కూడా కవిత మాట్లాడతారని తెలుస్తోంది. రైట్, కవిత కేసీఆర్ కు రాసిన లేఖ తర్వాత నిత్యం కూడా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. చిట్ చాట్లతో విలేకరులతో మాట్లాడుతున్నారు. రోజుకొక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త ఆఫీస్ ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. మరి ఇవాళ సాయంత్రం జరపబోయే ఈ ప్రారంభోత్సవం తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ 2-3 రోజులు కూడా కేవలం చిట్ చాట్లతోటే ఆవిడ కాలం గడిపారు. క్యాజువల్గా మాట్లాడారు రిపోర్టర్స్ అందరితో. కానీ ఈ రోజు అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ కవిత స్టార్ట్ చేయబోయే ఆఫీస్ బంజారా హిల్స్లోని తన నివాసం పక్కనే ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి కార్యాలయం అని చెప్తున్నారు. ప్రారంభోత్సవ పూజ ఇవాళ సాయంత్రం ఉంటుంది. ఆ పూజ తర్వాత ప్రెస్ మీట్ పెడతారని తెలుస్తోంది. కేసీఆర్కి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీనిపైన కూడా ఆవిడ మాట్లాడారు చిట్ చాట్లో. అయితే లేఖలో ప్రస్తావించిన అంశాలను కూడా మాట్లాడే అవకాశం ఉందా లేదా అన్నది మనకు సాయంత్రం తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి ఓవరాల్ ఇష్యూ మీద. సాగర్, ఇవాళ సాయంత్రం న్యూ ఆఫీస్ ఓపెనింగ్ అంటున్నారు, అలాగే ప్రెస్ మీట్ అంటున్నారు. ఒకసారి ఓవరాల్ గా చెప్పండి, ఏముంటుంది సాయంత్రం అన్నది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ ఒక లేఖ రాసింది కేసీఆర్కి. ఆ లేఖ అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలు, ఇటు జాగృతి బలోపేతం దిశగా కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నిన్న మంచిర్యాల పర్యటనలో కూడా ఇటు జాగృతికి సంబంధించిన నాయకులకు సంబంధించిన విషయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంటర్నల్గా కూడా కొన్ని విషయాలు మాట్లాడింది. ప్రస్తుతం మనం కవిత నివాసం వద్ద ఉన్నాం. చూడొచ్చు, కవిత నివాసానికి పక్కనే ఉన్నటువంటి ఈ ఆఫీస్లోనే ఈరోజు సాయంత్రం జాగృతి ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. నిన్నటి వరకు కూడా ఒక లోగోతో ఉండే, మనం చూడొచ్చు అక్కడ దాన్ని తీసివేసిన పరిస్థితి. సో అదే ప్లేస్లో తెలంగాణ జాగృతికి సంబంధించిన బోర్డు రానుంది. సాయంత్రం 4 గంటలకు కూడా ఈ జాగృతి కార్యాలయాన్ని కవిత అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఓవైపు బీఆర్ఎస్లకు సంబంధించిన అంతర్గత అంశాలను గత కొన్ని రోజుగా లేఖ అనంతరం కూడా మనం చూడొచ్చు పరిణామాలు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయనుకున్న సంచలన కామెంట్స్ కూడా కవిత చేసిన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు కేటీఆర్ కూడా అంతర్గత అంశాలు, పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఇంటర్నల్ గానే చర్చించాలని చెప్పారు. దానికి కవిత చిట్ చాట్ లో కూడా కొంత కౌంటర్, కేటీఆర్ ని పరోక్షంగా కొంచెం విమర్శలు కూడా గుప్పించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే సాగర్, గతంలో ఉన్న లోగోని తీసేశారు, ఇవాళ మళ్ళీ కొత్తగా ఏమైనా లోగోని ఆవిష్కరిస్తారా? ఆల్రెడీ బయట చాలా రూమర్స్ ఉన్నాయి, కొత్త పార్టీ అంటున్నారు. కానీ జాగృతికి సంబంధించే కొత్త లోగోనా, లేకపోతే కంప్లీట్ గా మొత్తం కొత్తగా ఏమైనా ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోందా? సుమతి, ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే ఉంటానని చెప్పి కొంత చిట్ చాట్లో మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు మరోవైపు మాత్రం కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా కూడా కొంత వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులతో వరుస సమావేశాలు నిర్వహించడం, అనంతరం మంచిర్యాల పర్యటన చేయడం, ఇటు సింగరేణి కొత్త కమిటీని జాగృతి పేరుతో, సింగరేణి జాగృతి పేరుతో కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేయడం, కొత్త అసోసియేషన్ని ఏర్పాటు చేయడం, కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలు కొంత వేగంగా ఆమె జాగృతిని బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కవిత నివాసం మనం చూడొచ్చు. కవిత నివాసానికి పక్కనే మరో భారీ భవనం ఉంది. ఇది కూడా కవితకు సంబంధించింది అని కూడా తెలుస్తుంది. ఇందులోనే మనం చూస్తున్నటువంటి కవిత ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇదే భవనంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నిన్న వరకు ఒక గోల్డెన్ కలర్ లో ఉండే ఒక లోగో అయితే ఉండే, దాన్ని కూడా తొలగించారు. అంటే ఖచ్చితంగా ఇది జాగృతి ప్రధాన కార్యాలయానికి కూడా ఆఫీస్ గా ఆ బోర్డు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జాగృతి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే దిశగానే కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నారు. కొంత వ్యూహాత్మకంగానే రాజకీయ ఎత్తుగడలు కూడా వేస్తున్నారు. సాగర్, నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కేవలం చిట్ చాట్ ఎందుకు, డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, ఎందుకు
ఎందుకు అంత మొహం చాటేయడం అన్న దానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన, లేకపోతే ముందుగానే కార్యాచరణలో భాగంగా ఇవాళ ప్రెస్ మీటా? సుమతి, కొంత వ్యూహాత్మకంగానే జాగృతికి సంబంధించిన బలోపేతం విషయంలో ముందుకు వెళ్తున్నారు. సో ఇంటర్నల్గా బీఆర్ఎస్ పైన కొంత పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఎందుకంటే 10 ఏళ్లుగా నేను పార్టీలో ఆవేదన చెందాన అంశాలు కూడా ఆమె చిట్ చాట్లో చెప్పిన పరిస్థితి. సో పొలిటికల్గా ఎవరైనా కామెంట్ చేసినా కూడా తాను మాత్రం కొంత వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే జాగృతికి సంబంధించిన విషయంలో కూడా సింగరేణి ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయడం, అనంతరం కూడా మంచిర్యాలలో జాగృతికి సంబంధించిన నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, అనంతరం కొంత ఇంటర్నల్గా, ఎందుకంటే గత కొన్ని రోజుల ముందే రాష్ట్ర స్థాయి కమిటీని కూడా, నూతన కమిటీని, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే దిశగా కూడా కొంత అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, అనంతరం కూడా కొన్ని అంశాలను ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు సాగర్, ఇంకో విషయం చెప్పండి. అలా ఇప్పుడు జాగృతి కొత్త ఆఫీస్ ని స్టార్ట్ చేయబోతున్నారు, అలాగే ప్రెస్ మీట్ పెడతామంటూ ఉన్నారు. లేఖకు సంబంధించి వాళ్ళ మొత్తం రాష్ట్రం అంతా కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. కవిత స్టెప్ ఎలా ఉండబోతోంది, ఏం చేయబోతున్నారు? ఈ నేపథ్యంలో ఇవాళ కొత్త ఆఫీస్ సాయంత్రం అందాజాగా ఏ టైంలో ఆఫీస్ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంది, ప్రెస్ మీట్ ఏ టైంలో? ఎందుకంటే మీడియా మొత్తం కూడా ఈ క్వశ్చన్స్ అన్ని ఆవిడ మీద సంధించే అవకాశం ఉంది కదా. సుమతి, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జాగృతికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని, ఎందుకంటే రాష్ట్ర స్థాయి ఆపరేషన్స్ కోసం ఆమె ప్రధాన కార్యాలయాన్ని ఇటు ఆమె నివాసం పక్కనే ఉన్నటువంటి భవనంలో రాష్ట్ర స్థాయి కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. 4 గంటలకు ప్రారంభోత్సవం అనంతరం కూడా ఆమె మీడియాతో మాట్లాడతానని కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ మధ్య కాలంలో లేఖ అనంతరం జరిగిన కొన్ని కీలక పరిణామాలు, ఎయిర్పోర్ట్లో ఆమె మాట్లాడింది, లేఖ విడుదలైన అనంతరం కూడా ఆమె అమెరికా పర్యటన వెళ్ళిన అనంతరం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడింది. పైన కొంత ఘాటుగానే స్పందించిన పరిస్థితి. బీఆర్ఎస్ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు, తండ్రిని మాత్రం ఒక్క మాట కూడా అనకుండా కేవలం కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం సంచలనం సృష్టించింది. వరుస చిట్ చాట్లు నిర్వహించిన అనంతరం కూడా ఆమె అంతర్గతంగా కొన్ని అంశాలను కూడా, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కూడా ఆమె ప్రస్తావించిన పరిస్థితి. ఇటు బీజేపీ పైన కూడా నిన్న కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. బీజేపీతో రాజకీయంగా ఎవరికి ముందుకెళ్ళినా తాత్కాలిక ప్రయోజనం మాత్రమే వారికి కలుగుతుంది, భవిష్యత్తులో మాత్రం వాళ్ళు కనుమరుగైపోతారన్న సంచలన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆమె జైలు శిక్ష, ఎందుకంటే ఆమె ఈ లిక్కర్ కేసులో జైలు శిక్ష అనుభవించిన అనంతరం కూడా బీజేపీ పైన కొంత ఘాటుగానే విమర్శిస్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం బీజేపీతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న ఆరోపణలు కూడా ఆమె సొంత పార్టీ నేతలపైన చేసిన పరిస్థితి. కీలక నేతలు బీజేపీ వాళ్ళతో కలిసి ఇవన్నీ కుట్రలు చేస్తున్నారన్న అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది. సో ఇది ఈ రోజు ఆమె జాగృతి ప్రధాన కార్యాలయం ఓపెన్ చేసిన అనంతరం కూడా ఆమె మాట్లాడే అంశాలు కూడా కొన్ని సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల జాగృతి కార్యాలయం అనంతరం కూడా ఆమె ఏం మీడియాతో మాట్లాడుతారనే అంశాలు కూడా మనం ఈ లేఖ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అది మా ప్రతినిధి సాగర్ అందిస్తున్న డీటెయిల్స్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కవిత కొత్త పార్టీ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికే అక్కడ ఉన్న లోగోను కూడా తొలగించారు. మరి లోగో కొత్తగా పెడతారా, లేకపోతే ఉన్నదాన్ని దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తారా అన్న తెలియాల్సి ఉంది. అనంతరం మీడియాతో మాట్లాడతారు. మీడియా అంతా కూడా చాలా ఈగర్గా ఉంది. తను రాసిన లెటర్ కావచ్చు, తన కార్యాచరణ ఏముండబోతోంది, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారని దానిపైన ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.